హాయ్ హోటల్ హెచ్ గ్రాండ్ గోవాలో అయితే ఎంట్రీ ఇచ్చేసినాం. మరి స్టే చేయాలంటే ఒక రిసార్ట్ హోటల్లో కావాలి. ఒక రిఫరెన్స్ నెంబర్ తీసుకొని అయితే ఫోన్ కొట్టేసినాం. ఆయన లొకేషన్ పెట్టేసిండు. మరి సరాసరి లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మరి స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది, ఎక్సలెంట్ ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా లోతుగా ఉంది. మరి మార్నింగ్ పూట వేడిగా ఉంటాయంట, సాయంత్రం చల్లగా ఉంటాయంట. చాలా పెద్దగా ఉంది. మీరు ఈత కొట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా కొట్టుకోవచ్చు. మనం రిసెప్షన్ దగ్గరికి వెళ్దాం, ఫర్దర్ డీటెయిల్స్ అడుగుదాం. ఓషన్ బ్రిడ్జ్ స్టేస్ అంట. మరి అన్న మాత్రం ఎక్సలెంట్ రిసీవ్ చేసుకుండు. అన్న మాత్రం సూపర్గా ఉన్నాడు. మరి లోపలికి వెళ్ళి అయితే ఒకసారి రూమ్స్ చూసుకోండి అని చెప్పిండు. మరి రూమ్స్ చూసి మరి నేనైతే ఎక్సలెంట్ అనిపించింది నాకు. మీరు కూడా రండి. రూమ్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. బెడ్సే కానివ్వండి, హీటరు, గ్లీజరు, మరి అన్నీ ఉన్నాయి. గోవా మొత్తం తిరిగేసి వచ్చి అలసిపోతే మనం రేపు బాడీ రిలాక్స్ కావాలంటే ఇటువంటి హోటల్ని కంపల్సరీ ఉండాలి. కానీ హోటల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మరి ఇంకోటి ఏంటంటే మనకు కిచెన్ కూడా ఉంటుంది అవైలబుల్లో. కిచెన్ కూడా ఇచ్చేస్తాడు. ఇక్కడ అన్ని నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. ఒకసారి వాష్రూమ్ కూడా చూద్దాం. వాష్రూమ్ కూడా నీట్ అండ్ క్లీన్గా సూపర్గా ఉన్నాయి. హాట్ వాటర్ కూడా వస్తుంది. చాలా బాగున్నాయి. మరి నీట్ అండ్ క్లీన్గా. ఇంకోటి మనం గోవా వెళ్ళాలి, బీచ్లో వెళ్ళాలంటే అన్న వాళ్ళు కూడా తీసుకెళ్తారు. ఆడ స్కూబా డైవింగ్లు, ఏ డైవింగ్లో అయినా మీకు చేపిస్తారు. ఈవినింగ్ పూట మందే చిందేయాలంటే ఇక్కడ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.